ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట 106వ కీర్తన 13వ చరణము. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి, ఆయన ఆలోచనల కొరకు కనిపెట్టుకొనకపోయిరి. ఈ మాటలను గురించి ఈ సమయంలో ధ్యానం చేద్దాం. 106వ కీర్తన 13వ చరణంలో కీర్తనకారుడు తెలియచేస్తున్నటువంటి ఈ మాటల యొక్క సారము సందర్భము ఏమిటంటే, ఇశ్రాయేలీ ప్రజలు వారి యొక్క జీవితములలో దేవుడు చేసినటువంటి క్రియలను గురించి, కార్యములను గురించి మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు వారి మధ్యలో ఎన్నో కార్యాలు చేశాడు, ఎన్నో క్రియలను చేశాడు. దేవుడు సహాయము కొరకును, దేవుని యొక్క చిత్తము కొరకును వారు కనిపెట్టుకొని ఎదురు చూసినటువంటి దినములన్నిటిను వారు క్షేమముగా నడిచి వెళ్ళారు. ఆయన ఆలోచన తీసుకుని ముందుకు వెళ్ళినటువంటి ప్రతిసారి కూడా శత్రువుల మీద విజయం పొందుకున్నారు. ఆయన ఆలోచనల ప్రకారముగా నడుచుకున్నటువంటి ప్రతి చోట కూడా వారు దీవెనకరమైనటువంటి జీవితములను వారు ముందుకు నడిపించుకుని ఉన్నారు. అయితే కొన్ని సందర్భాలలో వారు దేవుని కార్యాలను వెంటనే మరిచిపోయినటువంటి ఆనవాళ్ళు, దేవుని ఆలోచనల కొరకు ఎంత మాత్రమునో కనిపెట్టుకొనకుండా వారి సొంత ఆలోచనల ప్రకారంగా ముందుకు కొనసాగినటువంటి సందర్భాలను కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ రీతిగా వారు దేవుని కార్యాలను మరిచి దేవుని యొక్క ఆలోచనల కొరకు కనిపెట్టుకొనకుండా ముందుకు కొనసాగినటువంటి విధానంలో వారు వాటమిని చవిచూశారు. వారి జీవితంలో చేరైనటువంటి అనుభవాలు అనేటువంటివి ఎదురయ్యాయి. ఈ సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా ఒకవేళ ఇలాంటి సందర్భాలు ఏవైనా నీకు కనిపిస్తూ ఉన్నాయా? దేవుని యొక్క ఆలోచనల కొరకు కనిపెట్టుకొనకుండా నీ జ్ఞానం మీద ఆధారపడి నీ సొంత నిర్ణయాలతో ముందుకు కొనసాగుతూ విఫలమైనటువంటి పరిస్థితులు ఈ మాటలు వింటున్నావేమో. దేవుని చిత్తం యొక్క గొప్పతనాన్ని, ఆయన కార్యాలు నువ్వు మరిచిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో. ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచన చేసుకో. దేవుని క్రియలు గొప్పవి, దేవుని కార్యాలు గొప్పవి. ఆయన ఆలోచనలు ఎంతో ఉన్నతమైనటువంటివి. అవి నిన్ను దీవించేవి, ఆశీర్వదించేవి. పడిపోయినటువంటి నీ జీవితాన్ని కట్టగలిగినటువంటి ఆలోచనలు. అటువంటి ఆలోచనలో నీ జీవితాన్ని కట్టుకో, కుటుంబాన్ని కట్టుకో, దేవుడికి మహిమకరంగా ముందుకు కొనసాగు. పరిశుద్ధాత్మ దేవుడు అటు కృపను మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవ, నీకు వందనాలు. నీ ఆలోచనల కొరకు కనిపెట్టుకొనొచ్చు. నీ చిత్త ప్రకారముగా మా జీవితాలను, కుటుంబాలను నడిపించుకునేటటువంటి విశ్వాసములో మా జీవితాలను కట్టి మహిమ పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.